నమస్కారం. సిటీ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరికని పట్టణంలో ఘనంగా జరుపుకున్న అన్నా చెల్లెళ్ల అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు. గోదావరికని పట్టణంలో ఘనంగా 185వ ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలు. కారులొచ్చి 28 లక్షల రూపాయలు దొంగిలించిన 4 నిందితుల అరెస్ట్. 24 లక్షల నగదు, 2 బైకులు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన జరిపి పంచాయతీ ఎన్నికల్లోపు 42% రిజర్వేషన్లు కల్పించాలి. బీసీ నాయకులు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బొడ్డు రవీందర్, అధికార ప్రతినిధి తోడేటి శంకర్ గౌడ్ డిమాండ్. గోదావరి కనిలో చేరిన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని బెందూరు ధరం చేపట్టిన మహాపాదయాత్ర. సంఘీభావం ప్రకటించిన ఖని నాయకులు. రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మీల్స్ అండ్ ఫీల్స్ కార్యక్రమంలో భాగంగా అల్పాహారం వితరణ. బంగ్లాదేశ్ దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ గోదావరికన్ చౌరస్తాలో నిరసన చేపట్టిన జామా మస్జిద్ సభ్యులు. అన్నా చెల్లెళ్ల అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు సోమవారం గోదావరికన్ పట్టణంలో ప్రేమానురాగాల నడుమ జరుపుకున్నారు. తమ రక్త సంబంధికులను కలవాలని, తమ అన్నకు తమ్ముడికి రాఖీలను కట్టాలన్న తపనతో వివిధ ప్రాంతాల నుంచి మహిళలు రాఖీలను పట్టుకుని తరలివచ్చారు. తన అన్నకు తమ్ముడికి రాఖీలను కడుతూ నీకు నేను రక్ష, నాకు నువ్వు రక్ష అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తమలోని అనురాగాన్ని, ఆప్యాయతలను పంచుకుంటూ సంతోషంగా గడిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బజార్ మెయిన్ రోడ్లో నిలిపి ఉన్న కారులోంచి 28 లక్షల రూపాయలను దొంగిలించిన 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు రామగుండం సిపి ఎం శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరెస్ట్ చేసిన 4 నిందితులను దొంగిలించిన 24 లక్షల రూపాయలను, బైకులను, సెల్ ఫోన్లను మీడియా ముందు చూపించారు. ఈ సందర్భంగా దొంగతనం జరిగిన తీరును సిపి వివరించారు. ఈ నెల 17న ఉదయం 10:30కు బెల్లంపల్లి బజార్ మెయిన్ రోడ్ పక్కన గల సత్యన ఇడ్లీ బండికి చేరువలో నిలిపి ఉంచిన తెలుపు రంగు నుంచి 28 లక్షల రూపాయలు గల బ్యాగ్ని 2 వ్యక్తులు తెలుపు రంగు పల్సర్ బైక్పై వచ్చి దొంగిలించుకుపోయిన విషయంలో నమోదు చేసి తన ఆదేశాల ప్రకారం మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ పర్యవేక్షణలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, బెల్లంపల్లి 1 టౌన్ ఇన్స్పెక్టర్ దేవ ఆధ్వర్యంలో నిందితులను పట్టుకోవడం కోసం 4 ప్రత్యేక పోలీస్ టీంలను ఏర్పాటు చేసి నిందితులు ప్రయాణించిన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి వాటి ఆధారంగా ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించి ఆ కేసులో 4 నేరస్తులను పట్టుకోవడం జరిగిందని సిపి వెల్లడించారు. ఈ దొంగతనంలో నిందితులైన పటాలవత్ దాసు, జోగు అలియాస్
పోతులు శివ, ముప్పూరు రాజు, పండగ రాజులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. పట్లవాద్ దాసు అనే వ్యక్తి గతంలో ఫిర్యాదైన హైదరాబాద్ విపిన్ కుమార్ అనే వ్యాపారి వద్ద కార్ డ్రైవర్గా పనిచేశాడని, అదే సమయంలో వారు కలెక్షన్ కోసం ఎక్కడెక్కడికి వెళ్తారు, డబ్బులు పెద్ద మొత్తంలో కలెక్షన్ చేస్తారు అనే విషయం తెలిసి డబ్బు దొంగిలించి జీవితంలో త్వరగా స్థిరపడొచ్చు అనే దురుద్దేశంతో తాను డ్రైవర్గా పని మానేసే ముందు పైన తెలిపిన కార్తీక్కి నకిలీని తయారు చేసుకుని తనకు స్నేహితులైన మిగిలిన పోటలు శివ, ముప్పూరు శివ, పండగ రాజులతో కలిసి ఈ నెల 16న కారు హైదరాబాద్ నుంచి బయలుదేరిందని తెలుసుకుని అదే రోజు రాత్రి మంచిర్యాలలో కలెక్షన్కి వచ్చిన వారు తరచూ బస్ చేసే లాడ్జికి దగ్గరలో గుడిలో రాత్రికి ఉండి తెల్లవారు ఇద్దరుగా 2 బైకుల్లో విడిపోయి డబ్బులున్న కారును వెంబడిస్తూ బెల్లంపల్లిలో టిఫిన్ సెంటర్ ముందు నిలిపించగా శివ, దాసులు బైక్పై హెల్మెట్, మాస్క్ ధరించి వచ్చి వారి వద్ద ఉన్న నకిలీకిని ఉపయోగించి కారులోంచి కలెక్షన్ డబ్బులున్న బ్యాగ్ను దొంగిలించుకుని పోయారు. తర్వాత వారు పాత బెల్లంపల్లి శివారులో గల అడవిలో తలదాచుకుని ఈ రోజు ఉదయం టిఫిన్ చేయడానికి పరిస్థితిని బట్టి హైదరాబాద్ వెళ్ళిపోవడానికని బెల్లంపల్లికి వస్తుండగా ప్రభుత్వ కళాశాల బెల్లంపల్లి బస్తీ మూల వద్ద పోలీసు వాహనాలు తనిఖీ చేస్తుండగా డబ్బు బ్యాగులతో బైకులపై వస్తూ పట్టుబడ్డారని సిపి తెలిపారు. మంచిర్యాలలో చేసుకొని మళ్ళీ ఆసిఫాబాద్లో కూడా చేసుకొని మళ్ళీ బెల్లంపల్లి దగ్గర అక్కడ టిఫిన్ చేయడానికి ఆగాను. టిఫిన్ చేయడానికి ఆగినప్పుడు సడన్గా కార్ యొక్క డోర్ ఓపెన్ చేసినట్టు సౌండ్ రావడము, ఇమ్మీడియట్గా దాంట్లో ఉన్న క్యాష్ అంతా ఒక బైక్లో ఉన్న 2 వ్యక్తులు ముసుగేసుకొని హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ కేసు రిజిస్టర్ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్గా వితిన్ షార్టెస్ట్ టైంలో అంతా మొత్తం కమిషనరేట్ మొత్తం వెహికల్ చెకింగ్స్, తర్వాత బ్లూ కోడ్స్ కానీ, తర్వాత అందరూ అలర్ట్ కావడము, తర్వాత సీసీ కెమెరాస్ చూడడము, ఇవన్నీ జరిగిన తర్వాత అయినా కానీ మనకు క్లూ దొరకలేదు. ఆ రోజంతా అలా జరిగిపోయింది. బట్ ఎక్కడైతే మనం సీసీటీవీ ఫుటేజెస్ని బ్యాక్ అండ్ ఫ్రంట్ చూసుకుంటూ వెళ్ళినప్పుడు మన టీం అంతా సిసిఎస్ టీం, డీసీపీ గారు, తర్వాత ఏసీపీస్, అందరు ఇన్స్పెక్టర్స్ అందరూ ఒక టీమ్గా చేసి డిఫరెంట్ డిస్కషన్స్లో కూర్చొని మొత్తం డీటెయిల్గా క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు మనకు ఒక బైక్లో వెనక చూపించబడుతున్న వైట్ పల్సర్ బైక్ అనేది దాని యొక్క నంబర్ ప్లేట్ కోసం మనకు కనబడింది. దాన్ని మనం అనాలిసిస్ చేసి చూస్తే అది ఎవరిదని తెలిసింది. దాంట్లో భాగంగానే అప్పటికే మన కమిషనరేట్ దాటి వెళ్ళడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇవన్నీ అనాలిసిస్లో భాగంగా అన్ని టీంలు వర్క్ చేయడం వల్ల ఈరోజు మనకి 4 దొరకడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ డబ్బులు తీసుకుపోయి మళ్ళీ కొన్ని రోజులు ఒక 1 డే అటు ఇటు ఫారెస్ట్లలో ఉండేసి మళ్ళీ బ్యాక్ వస్తూ మనకు ఇక్కడ హైదరాబాద్ పోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకు వెహికల్ చెక్కింగ్లో దొరికింది. సో దాంట్లో టోటల్గా మన కంప్లైంట్ 28 lakhs పోయిందని చెప్పి అందాజా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో వీళ్ళ దగ్గర అందరికి 24 lakhs వరకు, అలాగే 2 వెహికల్స్, సెల్ ఫోన్స్ కూడా మనం రికవర్ చేసాము. ఇంటాక్ట్ మొత్తం టోటల్గా ఇంకేదైనా ఈ మిస్ మ్యాచ్ ఏమైనా జరిగిందా, ఇక్కడ ఖర్చు పెట్టినా అది కూడా ఇంకా ఇంట్రాక్షన్ తెలియదు. ఇప్పుడైతే 24 lakhs మొత్తం టోటల్గా వాళ్ళది ఎంత తీసుకుపోయారో అంతవరకు అని చెప్తున్నారు. సో దీంట్లో భాగంగా ఈ అనాలిసిస్ చేసి చాలా యాక్టివ్గా ఇమ్మీడియట్గా ఈ యొక్క కేసుని వితిన్ షార్టెస్ట్ టైంలో చేయించిన అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత వీళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. తర్వాత ఈ యొక్క ఫాస్ట్ యాక్ట్లో భాగంగా ఈ 4 అక్యూజ్డ్, ఫస్ట్ అతను పట్లవాద్ దాసు, నెక్స్ట్ పోతుల శివ, ముప్పూరి రాజు అండ్ పండుగ రాజు. యాక్చువల్గా ఇది ఎట్లా జరగాలని చెప్పడానికి ఒక సస్పిషన్ అది వచ్చింది మనకు. ఎందుకంటే ఫస్ట్ ఎవరైతే కలెక్షన్ చేస్తున్నారో వాళ్ళ మీద సస్పిషన్ వచ్చింది ఫస్ట్. ఎందుకంటే డోర్ లాక్ చేసి రిమోట్ కంట్రోల్తో సౌండ్ వచ్చినప్పుడు ఎవరు తీసుంటారు ఇది అంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి తెలిసి ఉంటుంది కదా వీళ్ళ మనిషి ఎవరైనా ఉన్నారా అని ఆ రకంగా బ్యాక్డ్రాప్లో చేయడం జరిగింది. దాంట్లో మళ్ళీ క్రాస్ రోడ్ రావడానికి వీళ్ళు టిఫిన్ చేయడానికి దిగినప్పుడు ఏదైతే డూప్లికేట్ ఆల్రెడీ చేసుకున్నారో దాంతో లాక్ని ఓపెన్ చేసి అది డబ్బులు ఎక్కడ పెడతారు, ఎలా పెడతారు అనేది ఆల్రెడీ ఈ డ్రైవర్కి తెలుసు కాబట్టి ఇమ్మీడియట్గా లాక్ని డూప్లికేట్ ఓపెన్ చేసేసి ఆ డబ్బులు తీసుకొని క్షణాల్లో పారిపోవడం జరిగింది. సో ఇలా మనకి ఆల్రెడీ ఒక సస్పిషన్ ఉండింది. ఇంత యాక్యురసీగా బండి ఆగడం, వేరే వచ్చి ర్యాండమ్ దొంగలకి దొరకపోవచ్చు అనేది దాని మీద మనం అనాలిసిస్ చేయడం వల్ల, అలాగే మనకు ఫుటేజెస్, తర్వాత ఈ యొక్క CDRs అన్నీ అనాలిసిస్ చేయడం వల్ల మనకి ఈ యొక్క క్లూ బయటపడి ఇందులో బాగా అందరూ ఈ 4 మనకు
దొరకడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్స్ ప్రకారం ఇవన్నీ రికవర్ చేయడం. కాగా నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన బెల్లంపల్లి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ దేవయ్య, కానిస్టేబుల్ ఐ మల్లేశం, మంచిర్యాల సిసిఎస్ కానిస్టేబుల్ సతీష్ శ్రీనివాస్ను సిపి క్యాష్ రివార్డు అందజేసి అభినందించారు. గోదావరికని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం 185వ ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కనిలోని అసోసియేషన్ ఫోటో భవన్లో జరిగిన ఫోటోగ్రఫీ డే వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్పొరేటర్ పెద్దెల్లి ప్రకాష్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఫోటోగ్రాఫర్లకు, ఏరియా స్థానికులకు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఫోటో అనేది సజీవ సాక్ష్యమని, ఫోటోగ్రాఫర్లుగా ఉండడం మనందరం గర్వించవలసిన విషయమని కొనియాడారు. ఈ కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురేకి పూలమాలలు సమర్పించి ఫోటోగ్రాఫర్లందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దెల్లి ప్రకాష్ను అసోసియేషన్ పెద్దలు సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి భాస్కర్, ప్రధాన కార్యదర్శి శనికరపు మల్లి, కోశాధికారి బండారి ప్రసాద్, అసోసియేషన్ గౌరవ సలహాదారులు యలగందుల శ్రీనివాస్, బైరం సతీష్ కుమార్, రామగిరి శ్రీనివాస్, తొగటి శ్రీధర్, కోడి రామకృష్ణ, చిప్ప కుమారస్వామి, ఆర్ఎల్ శ్రీధర్ గౌడ్, రెడ్డి శ్యాంప్రసాద్, గుడమండ రఘు, దాకం రాకేష్, కట్ట నవీంచారి, ఎండి ఇర్ఫాన్, పెంట రాజు ప్రసాద్, ఎండి అక్బర్ పాషా, అజ్జు, కోసన చంద్రమౌళి, కందికొట్ల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600044330 8142789678. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన జరిపి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మంగళవారం పెద్దపల్లిలోని MB గార్డెన్స్ లో ఉదయం 11 గంటలకు బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తలపెట్టిన బీసీ సదస్సును విజయవంతం చేయాలని బీసీ నాయకులు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బొడ్డు రవీందర్, అధికార ప్రతినిధి తోడేటి శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ నాయకులు మాట్లాడుతూ దేశ జనాభాలో 60% ఉన్న బీసీ కులాలు 77 సంవత్సరాలుగా తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉందని అన్నారు. ఈ పాలకులు చట్టసభలో సైతం బీసీలకు సరైన రిజర్వేషన్లు కల్పించలేకపోతున్నారని ఆరోపించారు. దేశంలో 60% ఉన్న బీసీలు అభివృద్ధి చెందకపోతే దేశం ఎట్లా అభివృద్ధి జరుగుతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోపే తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టి వచ్చే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని మాట ఇచ్చి ఇప్పుడు మరోసారి పాత పద్ధతి ప్రకారం ఎన్నిక నిర్వహిస్తామని చెప్పి ఎన్నికలకు సిద్ధమవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీ కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్దపల్లి MB గార్డెన్స్ లో నిర్వహించబోయే బీసీ సదస్సుకు అన్ని బీసీ కులాల వారు తప్పకుండా హాజరై విజయవంతం చేయాలని కోరారు. మరి రేపు జరగబోయే బీసీ గర్జన సదస్సుకు పెద్దపల్లి MB గార్డెన్లో రేపు 11 గంటలకు బీసీల కులాల 116 మంది బీసీలు ఉన్నటువంటి దాదాపు 55% ఉన్న బీసీలకు గత 30-40 ఏళ్ల నుండి మరి బీసీలకు అన్యాయం జరుగుతున్నది. మరి అలాగే కాకుండా ఎన్నికల ముందు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా కులగణ బీసీ సదస్సు బీసీలను
దీన్ని చేసిన తర్వాతనే నేను ఎన్నికలకు పోతాను అన్నాడు. కాబట్టి తప్పకుండా ఈ బీసీ రిజర్వేషన్ అనేది జరిగిన తర్వాతనే మరి స్థానిక ఎన్నికల్లో పోవాలనేది బీసీలు అందరూ ఐక్యంగా ఉండడం జరుగుతున్నది. మరి ఈ విలేకరుల సమావేశంలో బీసీ సంఘాల నాయకులు పానడుగుల కనకరాజు, సంతోష్, కిరణ్జీ, స్వప్న, సంతోష్, ఉప్పు సాయి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని ఆదివాసీ పల్లెల్లో కనీస మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీలు వ్యవస్థ కల్పించాలని, అలాగే రాష్ట్రంలోని పలు గ్రామాల అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఆదివాసీ బిడ్డ పెందోర్ ధర్మ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు మహాపాదయాత్రను ప్రారంభించారు. పెందోర్ ధర్మ్ చేపట్టిన మహాపాదయాత్ర సోమవారం గోదావరిఖని పట్టణానికి చేరుకోవడంతో గోదావరిఖనికి చెందిన భారతీయ స్వదేశీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సీలం శ్రీనివాస్ ముదిరాజ్, ఎంపీసీ నాయకులు, న్యూ ఇండియా పార్టీ నాయకులు సోమవారం మహాపాదయాత్ర చేస్తున్న ధర్మకు ఘనస్వాగతం పలికారు. శాలువాతో సన్మానించి శాంతియుతంగా చేస్తున్న ఆయన పాదయాత్రను అభినందించారు. కాగా పెందోర్ ధర్మకన్ చౌరస్తాలోని గాంధీ మహాత్మ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర కొనసాగించగా ఖని నాయకులు ముఖ్యమంత్రి పల్లెల్లో, పట్టణాల్లో అభివృద్ధి, మౌలిక వసతులు కల్పించాలని ధర్మకు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు. అతి మారుమూల గ్రామం, గిరిజన గ్రామాలు, తిర్యాని మండలానికి ప్రత్యేకమైన రోడ్ సౌకర్యం లేదు, వైద్య సౌకర్యం లేదు, విద్య లేదు. అలాంటి గ్రామాలను ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి రోడ్ల సౌకర్యం చేయాలి, తర్వాత వైద్య సౌకర్యం చేయాలి. మరి ఈ రోజున నేను 15 ఆగస్టు రోజున బయలుదేరి శాంతియుత ధర్మ పోరాటంలో శాంతియుతంగా ఈ పాదయాత్ర చేపట్టాను. మరి ఈరోజు మన గోదావరి ఖనికి చేరుకున్న మన మిత్రులు నాకు స్వాగతం పలికి నాకు అకామిడేషన్ ఇచ్చారు. చాలా వాళ్లకు నేను తప్పనిసరిగా రుణపడి ఉంటా. మరి ఈ రోజున గాంధీజీ విగ్రహం వద్ద శాంతియుత మార్గంలో బయలుదేరి వెళ్తున్నా కాబట్టి ఎక్కడైతే మన మహాత్ములు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్ములు శాంతియుతంగా వారికి పూలమాల సమర్పించాను. మరి ఈ రోజున ఇక్కడ నుంచి నేను బయలుదేరి పెద్దపల్లి వరకు వెళ్తాను. మా ప్రాంత గిరిజనుల ప్రాంతాల సమస్యలు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం గుర్తించి సమస్యలను పరిష్కరిస్తారనుకుని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. ఈ కార్యక్రమంలో రాజు సేన, జేవి రాజు, వేముల అశోక్, నెరటి శంకర్, జోడు సదానందం, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా సోమవారం గోదావరిఖని లక్ష్మీనగర్లో అల్పాహారం వితరణ చేపట్టారు. లయన్ ఎస్వి తపాడియా జ్ఞాపకార్థం గోదావరిఖని లక్ష్మీనగర్లోని హమాలీ కూలీల అడ్డా కార్మికులకు లయన్స్ క్లబ్ సభ్యులు అల్పాహారం వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమం కోఆర్డినేటర్ బంకర్ రామస్వామి మాట్లాడుతూ గత సంవత్సరం గాంధీ జయంతి రోజున రామగుండం లయన్స్ క్లబ్ నిర్వహణలో మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమం ద్వారా ఇప్పటికీ 323 రోజులుగా వివిధ ప్రాంతాల్లో అన్నదానం చేపడుతూ వస్తున్నామని తెలిపారు. 300 రోజులు పూర్తయిన సందర్భంగా 23 రోజులుగా ఉదయం పూట అల్పాహారం వితరణ కార్యక్రమం కూడా మొదలుపెట్టామని వెల్లడించారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ G20 లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం కింద గత సంవత్సరము గాంధీ జయంతి నుండి నిత్యాన్నదాన పథకం కింద ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో గోదావరిఖనిలో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని శతాబ్ది, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని రామగుండం మగువ 5 క్లబ్ల ఆధ్వర్యంలో ఈ రోజు వరకు 323 రోజులు ఒక రోజు కూడా ఆపకుండా కంటిన్యూగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు 100 నుంచి 150 మందికి అల్పాహారము మరియు అన్నప్రసాదము చేయడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి ఈ లోకల్లో ఉన్నటువంటి క్లబ్ల సభ్యులందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇది కంటిన్యూగా జరగడానికి కోసము మా సభ్యులందరూ సహకరిస్తూ ఉన్నారు. ఈ రకంగా జరగాలని చెప్పేసి వారందరూ రిక్వెస్ట్ చేస్తూ ఈ కార్యక్రమంలో మేము గత 300 రోజులు కంటిన్యూగా అన్నప్రసాదం ఇవ్వడం జరిగింది. 301వ రోజు నుంచి ఇక్కడ ఓల్డ్ అశోక్ ఏరియా లేబర్ అడ్డాలో కూలీలకైతే మంచి ఇదిగా ఉంటుందన్న ఉద్దేశం కొద్దీ మార్నింగ్ ఇక్కడ అల్పాహారము, మధ్యాహ్నం కూడా అన్నప్రసాదం కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు ఎల్లప్ప, డాక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్.
కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 88824677 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. వెల్కమ్ బ్యాక్. బంగ్లాదేశ్ దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఆదివారం సాయంత్రం జామా మస్జిద్ ఆధ్వర్యంలో గోదావరికన్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ మెంబర్ 49వ డివిజన్ కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిలిపివేయాలని అన్నారు. హిందూ ప్రజలపై జరుగుతున్న దాడులను ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో అన్ని వర్గాల ప్రజలు కులమతాలను గౌరవించాలని అన్నారు. తక్షణమే హిందూ మత బంధువులపై దాడులను నిలిపివేస్తూ శాంతి నెలకొల్పే విధంగా చర్యలు చేపట్టారని డిమాండ్ చేశారు. ఒక మతాన్ని కించపరచడం, మరొక మతాన్ని దూషించమని ఏ మత గ్రంథం ప్రోత్సహించదని తెలిపారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా అన్ని మతాల ప్రజలకు శాంతి సందేశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం వెనుకబడ్డ తర్వాత అక్కడి ప్రజలందరూ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు లోపల పెద్ద అల్లులు మొదలైంది. అందులో మైనార్టీ హిందువులైనా, బౌద్ధులైనా, క్రిస్టియన్ల పైన కూడా దాడులు జరిగాయి. ఆ దాడుల్లో తక్రీబన్ 52 జిల్లాల వరకు మరియు అందులో 278 దాడులు జరిగాయి. ఈ దాడులను గోదావరికని పట్టణ ముస్లిం మైనార్టీస్ అందరూ ఖండిస్తున్నారు. నిరసన తెలుపుటకు ఈ ర్యాలీ చేయడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఒక విషయం ఏంటంటే ప్రజాస్వామ్య దేశం లోపల హిందూ, ముస్లిం, క్రిస్టియన్ రాదు అన్నట్టుగా మతాలు ఉంటాయి. వారి వారి యొక్క ఆచార ప్రకారం జీవితం గడుపుతారు. కానీ మనం అందరం వేరనుకోకూడదు. మనం అందరం ఒక్కటే, మానవులంతా ఒక్కటే. మనం అందరం భారతదేశ మానవులు అందరూ ఏ విధంగా ఒకటి అనుకుంటాను. బంగ్లాదేశ్లో కూడా హిందువులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లిం ఉన్నారు. హిందువులు ఎప్పుడైతే మైనార్టీ ఉన్నారో వారిని కూడా ప్రేమగా తీసుకోవాలి, వారిని కూడా దగ్గర తీసుకోవాలి. ఈరోజు అందరు చూస్తున్నారు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు, దేవాలయాల మీద దాడులు. దీనికి నిరసనగా మైనార్టీ, మా గోదావరికని మైనార్టీ అందరూ ముక్త కంఠంతోనూ వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇస్లాం ఇలాంటి యాక్టివిటీస్ చేయదు, చెప్పదు. హిందూ మతం అయినా శాంతి కొడుతుంది, ఇస్లాం అయినా శాంతి కొడుతుంది, క్రిస్టియానిటీ అయినా శాంతి కొడుతుంది. అహింసయే పరమధర్మం. హింస చేసుకుంటే ఏ కులం, ఏ మతం ముందుకు పోదు. ఇది కరెక్ట్ కాదు. మానవాళికి ఇది పెద్ద ముప్పు. అందరికి ముక్త కంఠంతో నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్ రియాద్, అబ్దుల్ సత్తార్, సర్వర్, అబ్దుల్, మైనార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రామగుండం పట్టణంలోని సవిత ఆశ్రమంలో 185వ ఫోటోగ్రాఫర్స్ డే దినోత్సవాన్ని రామగుండం ఎన్టీపీసీ, ఎఫ్సీ, అంతర్గాం ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు హర్షణపల్లి రాజు మాట్లాడుతూ ప్రతి ఏటా జరుపుకునే ఫోటోగ్రాఫర్స్ డే దినోత్సవాన్ని పిల్లల మధ్యన కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అలాగే ఫోటో కెమెరా, వీడియో కెమెరా ద్వారా వ్యక్తి పొందే దాన్ని గురించి వివరిస్తూ ఒక వ్యక్తి ఎన్ని తరాలు మారినా జ్ఞాపకాలను చెదరకుండా ఒక ఫోటో తీసి మధుర జ్ఞాపకాలుగా తయారు చేసి పెట్టడం వల్ల ఎన్ని యుగాలు మారినా, ఎన్ని తరాలు మారినా మనసులో మధ్యలో జరగని జ్ఞాపకంగా గుర్తుండడానికి జరగని జ్ఞాపకాలను అందించేది ఫోటో కెమెరా అన్నారు. కెమెరాను కనిపెట్టిన లూయిస్ మండే డాకురేని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా ఈ ఫోటోగ్రాఫర్స్ డే దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ గుమ్మల నవీన్, కోశాధికారి మెండే శివశంకర్, ఉపాధ్యక్షులు బుర్ర వినయ్ సాగర్, బాతావత్ వేణు, కావల్ నరేష్, అబ్దుల్ మీరాజ్, రాకేష్, మోదంపల్లి రామస్వామి, కేడిఎం శంకరయ్య, కొత్తూరు రామస్వామి, గోసిక శ్యామ్, ఆవుల విజయపాల్, గ్రీన్ కుమార్, మహమ్మద్ బాబా, మడక తిరుపతి, కందుగుల కుమార్, పైవాల్ కార్తీక్, గుజరాతీ సాయి, ఫోటోగ్రాఫ్స్ యూనియన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం గోదావరికని లయన్స్ భవన్లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు పారిశ్రామిక సీనియర్ ఫోటోగ్రాఫర్ దబ్బెట శంకర్ను శాలువాతో సత్కరించి జ్ఞాపకం అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు మల్లికార్జున్ మాట్లాడుతూ ప్రకృతిలోని రమణీయ దృశ్యాలను ఒడిసిపట్టి ప్రపంచానికి అందజేసే ఫోటోగ్రాఫర్ వృత్తిని ఎంచుకుని గత స్మృతులను భవిష్యత్ తరాలకు జ్ఞాపకాలుగా మిగిలిపోయే విధంగా ఫోటోలు తీస్తూ పారిశ్రామిక ప్రాంతంలో రామగుండం లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలను అభినందించి సన్మానిస్తున్నామని అన్నారు. మనం ప్రపంచవ్యాప్తంగా అన్ని దృశ్యాలను కళ్ళ కట్టినట్టుగా చూపించే వృత్తి ఫోటోగ్రఫీ. దానిలో మనం ఈరోజు ప్రత్యేకించి మాకు లయన్స్ క్లబ్ తరఫున కానివ్వండి,
పారిశ్రామిక ప్రాంతంలో బెస్ట్ ఫోటోగ్రాఫర్గా మన దబ్బెడ శంకర్ గారిని. ఈ కార్యక్రమంలో సెక్రటరీ బి ఎల్లప్ప, జెడ్సీ కంజాపురం రాజేందర్, సీనియర్ సభ్యులు తిలక్ చక్రవర్తి, డాక్టర్ వెంకటేశ్వర్లు, పోకల ఆంజనేయులు, గుండా రాజు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి హోదాలో మొదటిసారిగా గోదావరికని పట్టణానికి వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ మేరకు గోదావరికంలోని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎస్ కుమార్ ఇంటికి వచ్చిన బండి సంజయ్ ఎస్ కుమార్ ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం వేద పండితులు వేద మంత్రాలతో బండి సంజయ్ ఆశీర్వదించి ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఎస్ కుమార్, గోదావరికని బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వయం పుత్రాన్ పుత్రాన్ వయం వయం పుత్రాన్ పుత్రాన్ పౌత్రాన్ పౌత్రాన్ పుత్రాన్ పుత్రాన్ పౌత్రాన్ మునయో మునయో గృహే గృహే మునయః మునయో వసంతి వసంతి మునయో మునయో వసంతి వసంతి దేవానాం దేవానాం వసంతి వసంతి దేవానాం దేవానాం కవయ కవయ దేవానాం దేవానాం కవయ కవయ పార్థివాస పార్థివాస కవయ కవయ పార్థివాసః పార్థివాస పార్థివాస దేవా ఇదం ఇదం దేవా దేవా ఇదం ఇదం మే ఇదం ఇదం మే సుమనస్య మానో మే మే సుమనస్య మానో సుమనస్య మానో దేవి దేవా దేవా దేవి దేవా దేవా వసవో వసవో దేవా దేవా వసవో దీర్ఘం దీర్ఘం వసవో వసవో దీర్ఘం దీర్ఘమాయురాయు దీర్ఘం దీర్ఘమాయుః ఆయురుజ్యాయుః శతమానం భవతి పరజాని దేవి కళ్యాణి కళ్యాణి శుభగే శుభగే కళ్యాణి కళ్యాణి శుభగే శుభగే వరోధం వరోధం శుభగే శుభగే వరోధం వరోధం వద్వో వద్వో వరోధం వరోధం వద్వః వద్వో భాగం భాగం వద్వో వద్వో భాగం భాగం శతది కోటి భాగం భాగం పౌర్ణమిని పురస్కరించుకుని భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం గోదావరికని పోచమ్మ దేవాలయం వద్ద పేదలకు అన్నదానం చేపట్టారు. ఈ మేరకు భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి గురుస్వామి కట్టా సురేష్ భవానీ సమక్షంలో పేదలకు నిరాయుధులైన వారికి అన్నం ప్యాకెట్లు, అరటి పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ భవానీ మాట్లాడుతూ ఆకలితో ఉన్న వారికి పట్టెడు అన్నం పెట్టడం మంచి పుణ్యకార్యమని అన్నారు. మనం చేసే ప్రతి మంచి పనిలోనూ దేవుడు ఉంటాడని తెలిపారు. సమయానికి అనుకూలంగా స్పందిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి నాకు సహకరిస్తున్నటువంటి మరి భక్తులందరికీ, సేవకులందరికీ అమ్మవారి ఆశీస్సులు తెలియజేస్తూ, వాస్తవానికి పౌర్ణమి అనేది ఎంతో శుభకరమైన రోజు. మరి ఈరోజు కార్యక్రమానికి సహకరిస్తూ ముందుకు నడిపిస్తున్న మరి భక్తులు, మరి దాతలు కూడా మనము పెద్ద ఎత్తున దాతలను సేకరించి కార్యక్రమాలు చేయట్లేదు. స్వతహాగా మరి కష్టాజీతము సంపాదించిన దానిలో ఎంతో కొంత వెచ్చించి మరి ఏదో ఒక కార్యక్రమం చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన ఇంతకుముందు కూడా చేయడం జరిగింది. మరి అదే పద్ధతిలో మరి ఈ నెల కూడా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి సభ్యులు కట్టా సూరజ్, గూడెపి రమేష్, రామస్వామి, సతీష్, వంశీ, రఘుపతి, సదానందం, వెంకటేష్ భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరికని పట్టణంలో ఘనంగా జరుపుకున్న అన్నా చెల్లెళ్ల, అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు. గోదావరికని పట్టణంలో ఘనంగా 185వ ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలు. కారులొచ్చి 28 లక్షల రూపాయలు దొంగిలించిన 4 నిందితుల అరెస్ట్, 24 లక్షల నగదు, 2 బైకులు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన జరిపి పంచాయతీ ఎన్నికల్లోపు 42% రిజర్వేషన్లు కల్పించాలి. బీసీ నాయకులు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బొడ్డు రవీందర్, అధికార ప్రతినిధి తోడేటి శంకర్ గౌడ్ డిమాండ్.
గోదావరి కనిలో చేరిన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని బెందూర్ధరం చేపట్టిన మహాపాదయాత్ర సంఘీభావం ప్రకటించిన ఖని నాయకులు. రామకొండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మీల్స్ అండ్ ఫీల్స్ కార్యక్రమంలో భాగంగా అల్పాహారం వితరణ. బంగ్లాదేశ్ దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ గోదావరికన్ చౌరస్తాలో నిరసన చేపట్టిన జామా మస్జిద్ సభ్యులు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.